Hi everyone. Today I am going to discuss about the FON, that is Fundamental of Nursing, and in this we are going to discuss about the Unit 1, that is Introduction of Nursing for the GNM first years. So in this we are going to discuss nursing professional qualities and the preparation. So the nurse should have the some of the qualities. So the Florence Nightingale, she has mentioned in her note about the nurse qualities. So the nurse should have the some of the characteristics. So nurse should be become very quiet, and she is become humble and honest towards the providing care to the patient. So the nursing professional క్వాలిటీస్. సో నర్స్కి అనేది సమ్ ఆఫ్ ది క్వాలిటీస్ లేకపోతే క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండాలి. అంటే నర్స్ పేషెంట్కి కేర్ ప్రొవైడ్ చేసేటప్పుడు కొన్ని క్వాలిటీస్ అనేవి ఇంపార్టెంట్. సో ఫ్లారెన్స్ నైటింగేల్ తన యొక్క నోట్లో మెన్షన్ ఏ విధంగా చేసిందో చూద్దాం ఇప్పుడు. సో దెర్ ఇస్ ఏ నర్సింగ్ ప్రొఫెషనల్ క్వాలిటీస్ ఇంక్లూడ్స్ ద సెల్ఫ్ కాన్ఫిడెంట్. So the nurse should have the self confident and she has to take the decisions about the patient care. So she has to able to take the decisions by own. సో సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటే నర్స్కి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్ ద్వారా నర్స్ అనేది పేషెంట్కి ఏ విధమైన కేర్ తీసుకోవాలో తనంతటా తాను డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ పేషెంట్కి సంబంధించిన మొత్తం కేర్ని అందజేసే విధంగా నర్స్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. సో సెల్ఫ్ కాన్ఫిడెంట్, ద నర్స్ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెంట్ అండ్ షీ హ్యాస్ టు టేక్ అండ్ ఎబిలిటీ టు టేక్ ద డెసిషన్స్ రిలేటెడ్ టు ద పేషెంట్ కేర్ ఆర్ హోలిస్టిక్ కేర్ ఆఫ్ ది పేషెంట్. సో సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నర్స్కి అనేది సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. అంటే ఒక పేషెంట్ ఏదైనా డిసీజ్ కండిషన్ తోటి వచ్చినట్లయితే ఆ పేషెంట్కి తగిన విధంగా కేర్ ఇవ్వడంలో సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. మొత్తం కేర్ ఇచ్చే విధంగా కాన్ఫిడెంట్గా ఉండాలి నర్స్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద హంబుల్ అండ్ హానెస్ట్. సో the nurse should have the honest and the humble. So the nurse has to be maintain the communication between the patient and the nurse, and by this and we can gain the trust from the patient. So the nurse has to be become humble or honest. సో నర్స్ అనేది పేషెంట్కి మరియు నర్స్కి మధ్యలో కమ్యూనికేషన్ అండ్ ర్యాపోర్ట్ అనేది మంచిగా అనేది ఉండడం వల్ల పేషెంట్ యొక్క ఫీలింగ్స్ని నర్స్ అర్థం చేసుకోగలిగినట్లయితే మనం పేషెంట్ ద్వారా ట్రస్ట్ని పొందగలుగుతాం. అంటే మనం యొక్క కమ్యూనికేషన్ బాగా మెయింటైన్ చేయడం వల్ల పేషెంట్కి మన పైన ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల పేషెంట్ అనేది తన యొక్క ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ద నర్స్ షుడ్ హ్యావ్ ద హంబుల్ ఆర్ హానెస్ట్. సో ద నర్స్ షుడ్ హ్యావ్ ద humble or honest. So the nurse should maintain the communication between the patient and the nurse, and by this we can gain the trust from the patient, and by this the patient will express his feelings. So the next one is the loyal. So the loyal, the nurse should be so loyal. So the nurse has to be recognized that patient is become person, and the nurse has to be assist for the patient to express his feelings. So the loyal అంటే నర్స్ ముందుగా పేషెంట్ అని కాకుండా ఒక పర్సన్, ఒక వ్యక్తి లెక్క మనం ట్రీట్ చేయాలి. సో పేషెంట్ని ఒక పేషెంట్ లాగా కాకుండా ఒక పర్సన్ లెక్క ట్రీట్ చేసి అతని యొక్క ఫీలింగ్స్ ఏమైనా ఫీలింగ్స్ ఉన్నట్లయితే ఎక్స్ప్రెస్ చేసే విధంగా పేషెంట్ని మోటివేట్ చేయాలి. సో లోయల్ మీన్స్ ద నర్స్ హ్యాస్ టు బి recognize the feelings. So the nurse has to be recognize the patient has become person and help for the patient to express his feelings. So next one is the cooperative. So the nurse has to be cooperative with the హెల్త్ టీమ్ మెంబర్స్ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్. సో కేర్ని ప్రొవైడ్ చేయడంలో నర్స్ అనేది ఎవరైతే హెల్త్ టీమ్ మెంబర్స్లో డాక్టర్స్తో కానీ కోవర్కర్స్ తోటి కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో వాటితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయడం వల్ల మనం పేషెంట్కి అనేది కేర్ అనేది ఇవ్వచ్చు. సో ద నర్స్ హ్యాస్ టు బి మెయింటైన్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద health team members. So the next one is a good listener. So the nurse has to be
good listener. So the nurse has to be give response to the patient calling. So patient ఒకవేళ పిలిచినట్లయితే, ఒకవేళ ఏదైనా అవసరం ఉండి పిలిచినట్లయితే నర్స్ అనేది ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. సో పేషెంట్ పిలవగానే మనం నర్స్ అనేది చిరాకు పడకుండా అతని యొక్క పిలుపుకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. సో ద నర్స్ హ్యాస్ టు బి గుడ్ లిసనర్. సో వాట్ హీస్ ఫీలింగ్, వాట్ హీస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫీలింగ్స్, అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ ద పేషెంట్ ఫీలింగ్స్ అండ్ ద calling. So there is a good listener means the nurse has to be become good listener. So what the patient is expressing his feelings and he is saying any problems and he want any needs, and the nurse has to be listen the patient. So the patient is become expressing his needs or feelings, and the nurse has to be listen the patient feelings and the needs. So the next one is the keen observer. So the nurse has to be become observer. So the care is become providing to the patient, and if the any problem is with the patient, and so the nurse has to be should check everything. So keen observer. So the nurse has to be deal with the client problems become and understand the verbal or the non-verbal behavior of the patient. In the keen observer, so ఒకవేళ పేషెంట్ వర్బల్లీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఫీలింగ్స్ని, పేషెంట్ యొక్క బిహేవియర్ని బట్టి పేషెంట్ ప్రాబ్లం ఏంటిదని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇట్ ఈస్ ద keen observer. So it is the keen observer, and we should dealing with the client problems, that is verbal or non-verbal behavior. So the next one is the good administrator. So good administrator, in this the nurse has to be evaluate the junior nursing staff. So ఒకవేళ జూనియర్ నర్సింగ్ స్టాఫ్ ఉన్నట్లయితే వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అడ్వైస్ చేయాలి. సో మనం సీనియర్ కదా అని మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళు జూనియర్స్కి ఏ విధమైన హెల్ప్ కావాలన్నా కానీ యాజ్ ఏ ఎడ్యుకేటర్, అడ్మినిస్ట్రేటర్గా సూపర్వైజ్ అనేది చేయాలి. సో ద గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఇంక్లూడ్స్ ద ఎవాల్యుయేట్ ద జూనియర్ నర్సింగ్ స్టాఫ్. సో జూనియర్ నర్సింగ్ స్టాఫ్ని ఎవాల్యుయేట్ చేసే విధంగా ఉండాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద గుడ్ సూపర్వైజర్. Good supervisor, the nurse has to be supervise the junior staff and otherwise co-workers and other workers which are present in the duties. So the good supervisor, the nurse has to be the the nurse has to be supervise the junior staff, otherwise, and which are the peoples can be involved in the duties, and the nurse has to be supervise the workers. ద గుడ్ సూపర్వైజర్. సో ద గుడ్ సూపర్వైజర్ అంటే ఎవరైతే జూనియర్ స్టాఫ్ ఉంటారో వారితో పాటు ఎవరైతే వర్కర్స్ ఉంటారో డ్యూటీలో వారిని సూపర్వైజ్ చేయాలి. సో ఇట్ ఈస్ ద గుడ్ సూపర్వైజర్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంపార్షియల్. సో ఇంపార్షియల్ అంటే నర్స్ అనేది పార్షియాలిటీ అనేది చూపించదు. సో ద నర్స్ షుడ్ నాట్ షో ద ఎనీ పార్షియాలిటీ ఫర్ ఎనీ క్లయింట్. సో ద నర్స్ హ్యాస్ టు బి ప్రొవైడ్ ద కేర్ టు ద పేషెంట్ ఫర్ ఆల్ ద పేషెంట్ ఇన్ ఏ సేమ్ వే. సో దెర్ ఇస్ ఏ ఇంపార్షియల్ మీన్స్ ఒక క్లయింట్ అంటే రిచ్గా ఉన్న వాళ్ళకి ఒక విధంగా కేర్ ఇవ్వడం, పూర్గా ఉన్న వాళ్ళకి ఒక కేర్ ఇవ్వడం, అలాంటి విధంగా కాకుండా పార్షియాలిటీ అనేది లేకుండా అందరికీ ఒకే విధమైన కేర్ ఇవ్వాలి. సో దెర్ ఇస్ నో ఇంపార్షియల్. సో ద నర్స్ హ్యాస్ టు బి బికమ్ ఇంపార్షియల్. పార్షియాలిటీ అనేది ఉండకూడదు పేషెంట్కి మధ్య. ఎవ్రీ పేషెంట్కి సేమ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇట్ ఈస్ ద ఇంపార్షియల్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద capable. So the nurse should have the capable to provide the care to the patient, and the nurse should have the capability to the provide the total care to the patient. నర్స్కి అనేది కేపబుల్ అంటే ఏదైనా కేర్ అనేది ప్రొవైడ్ చేయడానికి కేపబిలిటీ అనేది ఉండాలి. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద గుడ్ వర్క్ మ్యాన్షిప్. So the good workmanship, a professional nurse fulfills her duties and responsibilities very well by coordinating with other members of healthcare team. So the good workmanship, a professional nurse fulfills her duties and the responsibilities very well. So రెస్పాన్సిబిలిటీస్ కానీ లేకపోతే డ్యూటీస్ కానీ ఫుల్ఫిల్ చేయడంలో కోవర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో
హెల్త్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కోఆర్డినేట్ అయ్యి వారితోటి ఈ కోఆర్డినేట్ అయ్యి డ్యూటీస్ని అంటే ఫుల్ఫిల్ చేసే విధంగా రెస్పాన్సిబిలిటీగా ఉండే విధంగా నర్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇట్ ఈస్ ద గుడ్ వర్క్ మ్యాన్షిప్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ద రెస్పాన్సిబుల్. సో ద నర్స్ షుడ్ హ్యావ్ ద రెస్పాన్సిబుల్ అబౌట్ ద కేర్ ఆఫ్ ది పేషెంట్ అండ్ she should have the responsible towards the ward. So if she is taking care of the ward or any patient, and she should maintain the responsible for that. So if you are she is taking care about the treatment and care of the patient, so she should have the responsibility over that. సో రెస్పాన్సిబుల్ అంటే ఒకవేళ కేర్కి సంబంధించిన దానికి కానీ ట్రీట్మెంట్కి సంబంధించింది కానీ పేషెంట్కి ఏ విధమైన కేర్ ఇవ్వాలా, ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలా అని దానికి తగ్గట్టు రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో తగిన సమయంలో ట్రీట్మెంట్ అందే విధంగా పేషెంట్ తొందరగా క్యూర్ అయ్యే విధంగా రెస్పాన్సిబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద కాంపిటెంట్. సో ద కాంపిటెంట్ ఇట్ ఈస్ బికమ్ ఏబుల్ టు ప్రొవైడ్ ద హోలిస్టిక్ nursing care to patient admitted with the different health problems. So the competent means the nurse should provide the holistic care. So holistic care అంటే పేషెంట్కి సంబంధించిన మొత్తం కేర్ ప్రొవైడ్ చేయడంలో నర్స్ అనేది హెల్ప్ చేయాలి. సో దర్ ఇస్ ఏ పేషెంట్ విత్ ద డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో పేషెంట్ ఒకవేళ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అయినట్లయితే ఆ ప్రాబ్లమ్స్కి తగిన విధంగా ట్రీట్మెంట్ అందజేయడంలో నర్స్ అనేది రెస్పాన్సిబుల్గా ఉండాలి. కాంపిటెంట్ అంటే నర్స్ షుడ్ ప్రొవైడ్ ద హోలిస్టిక్ కేర్ టు ద పేషెంట్ హూ ఈస్ సఫరింగ్ విత్ ద డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఎవరైతే డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారో వాళ్ళకి మొత్తం కేర్ని అందజేయడంలో కాంపిటెంట్గా ఉండాలి. సో ఇట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ ది నర్స్. సో దట్ ఈస్ ద సెల్ఫ్ కాన్ఫిడెంట్ and the humble, honest and loyal, and the next one is a cooperative and good listener and keen observer, good administrator and the good supervisor, impartial and capable, good workmanship and responsible and the competent. So these are all the qualities of the nurse in a profession. So it completes the qualities of the nurse.